లానీలోని గుంజుకొచ్చినాం, ఎల్లినీనోని ఎల్లగొట్టినాం. 2 రోజుల ఆనలు అన్నారు, ఫొట్టు పడతాయి అన్నారు. తర్వాత 6 దినాలు అన్నారు, పచ్చం రోజులు అన్నారు. అన్ని దినాలు ఆన శినుకు పడకపాయే. ఊళ్ళో మందందరేమో ఆనలు పడతాయంట అని దుక్కులు దున్నుకొని తయారున్నారు. కొందరు అయితే ఇత్తనాలు కూడా వేసిండ్రు. పాడుగాను ఆనలకేమైందో ఏమో, గేటు పెట్టుకొని గేట్ అవతలనే ఉన్నట్టు చేస్తున్నాయి. బయట దేశాలలోనేమో ఫొట్టు పడుతున్నాయి. మన ఆనలన్నీ గట్టిపోయినాయి కావచ్చు మరి. ఆగో గీ అక్కలేంది గిప్పుడే బతుకమ్మ ఆట షురువు చేసిండ్రు. ఇంకా చాలా దినాలు ఉన్నది కదా బతుకమ్మ పండుగకు. గీ అవ్వెవలో నడుమిట్లా నిల్చుంది. ఓ పెద్దవా, నువ్వు కూడా గలతోని కైగట్టుపో. అరే ఈ పెద్దవని పాట పాడుతుంది కదా. తీరొక్క పువ్వులతోని బతుకమ్మని వేర్చి మా బాధల్ని తీర్చి మా బతుకుల్ని బాగు చేయమని బతుకమ్మ ఎట్లా ఆడుతుండ్రో. ఆగో అట్లనే ఇండ్లకెళ్ళి బిందెల నీళ్లు తెచ్చి అందులో యాప కొమ్మలేసి ఓటి మీద ఓటు పెట్టి ఆనలు బాగా పడాలని బతుకమ్మ ఆడుతుండ్రు వీళ్ళంతా. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం తాళ్ళగూడెం అనే గీ ఊర్లే చాలా ఏళ్ల సంది కాలమే కాలేదట. ఆనల కోసానికి రైతన్న ఎదురు చూపులే కాదు, గొడ్డు గోదకేద్దామంటే గడ్డి కూడా దొరకకుంటైందట. జీవరాశులు తాగనీకి నీళ్లే కరువైనాయట. మీరే కాదక్కలు ఆనల కోసానికి అంతట గిట్లనే ఎదురు చూస్తుండ్రు. ఎన్ని తీర్ల మొక్కలనో అన్ని తీర్ల మొక్కుతున్నారు. మరి ఆన దేవునికి ఎప్పుడు దయగలుగుతుందో.